ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జగన్ పైన ప్రతిరోజు విమర్శలు గుప్పించే టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆయనతో ముచ్చటించారు. జగన్ అసెంబ్లీ ఆవరణలోకి వచ్చే సమయానికి అప్పటికే అక్కడ ఉన్న రఘురాజు హాయ్ జగన్ అని పలకరించారు. జగన్ ముందుకు కదిలిన తరువాత ఆయనతో పాటు వెళ్లి ఆయన వరుసలో కూర్చున్నారు. కాసేపట్లో గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుందనగా లేచి వెళ్లి జగన్ పక్కన రఘురాజు కూర్చున్నారు. ఇక జగన్ భుజం పైన చేయి వేసి మాట్లాడారు. ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని జగన్ కు చెప్పారు. దీనికి సమాధానంగా జగన్ రోజు అసెంబ్లీకి వస్తాను, మీరే చూస్తారని అన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మీడియా ప్రతినిధులు రఘురాజ్ను అసెంబ్లీ లాబీలోకి పిలిపించారు. ఇక జగన్ తో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. అసెంబ్లీకి ప్రతిరోజు రావాలని జగన్ కు చెప్పాలని రఘురాజు మీడియాకు వివరించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే మజా ఏముంటుందని అన్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఇన్నర్ లాబీలో వెళ్తున్న శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్తో అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని కోరారు. దీనికి సమాధానంగా అలాగేనని కేశవ్ నవ్వుతూ చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఈ రోజు వచ్చారు. అదేవిధంగా టీడీపీలో చేసినటువంటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా ఈ రోజు అసెంబ్లీకి రావడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఆయన ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత రోజులకి వైసీపీ పార్టీని వీడి ఆయన రెబల్ ఎంపీగా కొనసాగారు. అదే సందర్భంలో ఆయన అనేక సందర్భాల్లో పూర్తి స్థాయి రచ్చబండ అంటూ కూడా ప్రతిరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పిదాలు కావచ్చు, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున ఆయన రచ్చబండ అంటూ కూడా చర్చా కార్యక్రమం నిర్వహించేవాళ్ళు. అయితే చాలా కాలం తర్వాత ఆయన మీద ఆ కస్టోడియల్ ట్యాక్స్ కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అనేక ఇష్యూస్ లో ఇప్పటికే రఘురామకృష్ణరాజు ఆయన మీద కోర్టు బయట కోర్టు లోపల కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి. మొన్న రీసెంట్ గా ఆయన మీద కేసు నమోదు చేయాలంటూ కూడా సిఐడి చీఫ్, అదేవిధంగా సంజయ్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా ఈ మధ్యకాల ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో రఘురామకృష్ణరాజు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి కనిపించగానే ఆయన వద్దకు వెళ్ళి ఆయన పలకరించడమే కాకుండా ఆయన ప్రతిరోజు అసెంబ్లీకి రావాలంటూ కూడా ఆహ్వానించారు. అంతేకాకుండా పయ్యావుల కేసులతో మాట్లాడినప్పుడు ఆయన పక్కన ఈయనకు ఒక సీట్ను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా కొంత చర్చాంశనీయంగా మారింది. అయితే ఇదంతా కూడా రఘురామకృష్ణరాజు ఒక సరదా సన్నివేశంగా మాత్రమే చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే గతంలో ఇదొక వ్యంగ్యంగా మాత్రమే ఆయన చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భుజం మీద చెయ్యేసి మాట్లాడడాన్ని కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అయితే రఘురామకృష్ణరాజు ఒక విధానాలు తెలిసినటువంటి చాలా మంది కూడా ఇదనేమి ఒక సరదా సన్నివేశంగా తీసుకుంటున్నారు. కేవలం రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి కనిపించిన తర్వాత గతంలో ఆయన ప్రవర్తించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాలు కరెక్ట్ కాదు, ఇప్పుడు చూసే పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది విధంగా ఆయన గుర్తు చేసే విధంగానే మాత్రం వ్యంగ్యంగా ఆయన దగ్గరికి పరామర్శించడమే కాకుండా అయితే ప్రతిపక్షంలో ఆ సమావేశం నిర్వహించినప్పుడు 10 మంది ఉన్నా 11 మంది ఉన్నా ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా ఇతర పార్టీల్లో చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే కనుక కొంత చర్చించడానికి బాగుంటుంది, అన్ని అంశాలు చర్చించడం బాగుంటుంది. అంతేకాకుండా గతంలో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేశారు కాబట్టి కొన్ని అంశాలని ఆయన సమక్షంలోనే అలా చేసిన తప్పులు ఏంటి అనే దాన్ని ఎత్తి చూపేదానికి కూడా బాగుంటుంది, ప్రజలకి చెప్పేదానికి కూడా అనుకూలంగా ఉండదు. కాబట్టి ఇలాంటి ఆయన కూడా అసెంబ్లీ రోజు రావాలని చెప్పని కూడా ఆహ్వానించారు, అసెంబ్లీకి రావాలంటూ కూడా చెప్పానని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.